Welcome to Lata ZDZ online classes. This is part 11 of Laws of Motion of Class 9 Physical Science. గమన నియమాలు అనే పాఠంలో 9వ భాగం చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ముందుగా మనము న్యూటన్ 3వ గమన నియమాన్ని నేర్చుకొని ఉన్నాం. ఈ నియమం ప్రకారం ప్రతి చర్యకి సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉదాహరణకి మనం కుర్చీలో కూర్చున్నప్పుడు నీవు కుర్చీపై కలిగించే బలము మరియు కుర్చీ నీపై కలిగించే బలము రెండు సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఉదాహరణ పరిశీలిస్తే ఇతను పడవ దిగేటప్పుడు ఏం చేస్తున్నాడు, పడవపై వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే ఇక్కడ ముందుకు దిగగలుగుతున్నాడు. ఇటువంటి బలాలు ఏం చేస్తాయంటే ఒక వస్తువు వేగం పెరుగుతున్నప్పుడు ఇంకొక వస్తువు వేగం తగ్గేటట్టుగా చేస్తాయి. అంటే ఇక్కడ ఈ వ్యతిరేక దిశలో పనిచేసే బలాల వల్ల ఏమవుతుంది, ఒక వస్తువు వేగం తగ్గిపోతుంది, అప్పుడు ఇంకొక వస్తువు వేగం పెరుగుతుంది. మరి దీన్ని ఏమంటామంటే ద్రవ్య వేగ నిత్యత్వ నియమము అంటాం. అంటే వ్యవస్థ మీద పనిచేసే ఫలిత బాహ్య బలము శూన్యమైనప్పుడు దాని ద్రవ్య వేగం మారకుండా ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఒక 2 గోళాలు తీసుకున్నాం మనం, గోటీలు అనుకోండి. దీని యొక్క ద్రవ్యరాశి m1, దీని యొక్క ద్రవ్యరాశి m2. ఇది u1 వేగంతో ప్రయాణిస్తోంది, ఇది u2 వేగంతో ప్రయాణిస్తుంది. ఒకే సరళరేఖ మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. కొద్దిసేపు తర్వాత ఏమైందంటే ఈ 2 గోళాలు అభిఘాతం చెందాయి, అంటే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ అభిఘాత కాలం t తర్వాత, అంటే t అనేది చాలా స్వల్ప కాలంగా తీసుకుంటున్నాం ఇక్కడ మనము. t తర్వాత ఏం జరుగుతుంది, ఈ m1 m2కి వీటి యొక్క వేగం అనేది మారుతుంది. ఇప్పుడు m1 యొక్క తుది వేగం v1 అనుకుంటున్నాం, m2 యొక్క వేగం v2 అనుకుంటున్నాం. అయితే ఈ అభిఘాత సమయంలో ఏం జరుగుతుంది, ఈ మొదటి గోళము రెండవ గోళంపై ప్రయోగించిన బలము F21 మరియు రెండవ గోళము మొదటి గోళంపై ప్రయోగించే బలము F12. అయితే అభిఘాతం తర్వాత ఈ గోళాల యొక్క వేగాలు v1 v2 అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ముందు మనం తీసుకున్నప్పుడు u1 గ్రేటర్ దాన్ u2 అన్నాం. అంటే u1 అనేది ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది అని అనుకున్నాం. మరి ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం సూత్రం ఎలా ఉత్పాదిస్తాము అంటే ఇక్కడ మనం తీసుకున్న దాని ప్రకారము అభిఘాతం ముందు అభిఘాతాల తర్వాత ద్రవ్య వేగాలు మనం లెక్కిస్తున్నాం. ఇక్కడ అభిఘాతానికి ముందు ద్రవ్య వేగం గోళం 1 యొక్క ద్రవ్య వేగం m1u1, అభిఘాతం తర్వాత దీని ద్రవ్య వేగం m1v1గా మారింది. అదేవిధంగా గోళం 2 కూడా m2u2 m2v2. మరి ఈ ద్రవ్య వేగంలో మార్పు అంటే డెల్టా p ఏమవుతుంది, మనకి డెల్టా p1 m1v1 మైనస్ m1u1. అదేవిధంగా డెల్టా p2 m2v2 మైనస్ m2u2 అవుతుంది. మరి ఈ మార్పు రేటు అన్నప్పుడు మనం బై కాలం తీసుకుంటాం కాబట్టి డెల్టా p బై t. సో ఇక్కడ m1u1 v1 మైనస్ m1u1 బై t. అదేవిధంగా డెల్టా p2 ఇది. మరి ఈ న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం ఏమిటి, ఈ బలాలు రెండు సమానం. అంటే ఈ డెల్టా p1 బై t డెల్టా p2 బై tలు సమానంగా ఉంటాయి. కాబట్టి మనం సమానం చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఈ విధంగా, సమీకరణం ఈ విధంగా వచ్చింది. చివరిగా ఈ సమీకరణాన్ని సాధిస్తే మనకు వచ్చింది m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. ఇది మన గోళాల వ్యవస్థ యొక్క ద్రవ్య వేగం అన్నమాట. m1v1 m2v2 అనేది అభిఘాతానికి తర్వాత గోళాల వ్యవస్థ యొక్క ద్రవ్య వేగం. ఈ సూత్రం సహాయంతో మనము ఒక వ్యవస్థ యొక్క ద్రవ్య వేగాన్ని లేదా దానికి ముందు వేగాన్ని తర్వాత వేగాన్ని మనం కనుక్కోవచ్చు.
కాబట్టి ఈ సమీకరణం ప్రకారం మనకేంటి, అభిఘాతానికి ముందు అభిఘాతం తర్వాత కూడా ఈ వ్యవస్థ యొక్క ద్రవ్యవేగంలో మార్పు రాలేదు అని తెలుస్తుంది. అంటే ఈ ద్రవ్యవేగం నిత్యత్వం కాబడింది. ఇక్కడ నిత్య జీవితంలో మనకి ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ఉదాహరణలుగా మనం ఇక్కడ ఈ తుపాకీ మరియు ఈ తుపాకీ గుండ్ల వ్యవస్థను చెప్పుకుంటున్నాం. రెండవది రాకెట్ పనిచేయ విధానము. మూడవది రోడ్డు ప్రమాదంలో 2 వాహనాలు గుద్దుకుంటున్నాయి. ఈ సమయంలో కూడా మనకి ద్రవ్యవేగం అనేది మారకుండా ఉంటుంది. మరి ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. 50 కిలోల ద్రవ్యరాశి గల బాలుడు 2 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పరిగెత్తుతూ 50 కిలోల నిశ్చల స్థితిలో గల ట్రాలీలో దూకాడు. దూకిన తర్వాత ట్రాలీ వేగం ఎంత? అంటే ఇప్పుడు అతను దూకగానే ఏమవుతుంది, ట్రాలీ వేగం మారుతుంది. మరి ఆ మారిన వేగం ఎంత? మనకి బాలుడు ద్రవ్యరాశి m1 అనుకుంటున్నాం, బాలుడు తొలి వేగం u1 అనుకుంటున్నాం, ట్రాలీ ద్రవ్యరాశి m2 అనుకుంటాం, ట్రాలీ తొలి వేగం u2 అనుకుంటాం. ఇది స్థిరంగా ఉంది కాబట్టి ఇది 0 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది v2 ఎంత? కాబట్టి మన సూత్రం m1 u1 ప్లస్ m2 u2 m1 v1 ప్లస్ m2 u2 అనే దాంట్లో ఈ విలువల్ని ప్రతిక్షేపించినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకు v2 కావాలి కాబట్టి మిగతా అన్నిటినీ మనం ఎడమవైపుకు LHS వైపు తీసుకెళ్ళినప్పుడు మనకి 100/100 వచ్చింది. కాబట్టి 1 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. కాబట్టి ఈ ట్రాలీపై దూకిన తర్వాత అప్పుడు ఆ ట్రాలీ ఏమవుతుంది, 1 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఈ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంతో. సో చిల్డ్రన్, హియర్ we are going to discuss law of conservation of momentum. So for that we already know Newton's third law, that for every action there is an equal and opposite reaction. Example, the force is acting on you and the chair you sit. So here another example, while getting off the boat you apply a backward force on the boat to move forward. So here you applying backward force to move forward. So such force often cause one object to speed up, gain momentum, and other object to slow down, lose momentum. So how is this law of conservation of momentum? So here let us consider, here in the absence of a net external force on the system, the momentum of the system remains unchanged. So this is our law of conservation of momentum. So here we taking 2 marbles here with masses m1 and m2 and traveling with different velocities u1 and u2, and they are traveling in the same direction along the straight line. Now if velocity of u1 is greater than velocity u2, they collide with each other and the time taken for collide to be t, which is very small. During the collide, the first marble exerts a force on the second marble F21 and the second marble exerts force on the first marble F12. So let V1 and V2 the velocities of the marbles respectively after collision. So after collision, this velocity is V1 and velocity of M2 is V2. So now if we take the momentum of these two, momentum before collision and after collision. So here marble 1 m1 u1 and m1 v1, and marble 2 m2 u2 and m2 v2. So let us the change of momentum in p, that is delta p, this one. So after that if you take the rate of change, we have to take the time. So delta p by t. So here this is delta p by t, delta p1, and this is delta p2 by t. So as per Newton's third law, F12 is equal to minus F21. So here this is the first force and this is second one. So if we solve this equation, we get m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. So from this equation
we can solve problems. So from this we conclude that their linear momentum is conserved and is not affected by any action reaction only in case of no external unbalanced force is applied on the bodies. So here some examples of daily life for conservation of momentum. For example, a system of gun and bullets, working of rocket and collision in an accident. So let us solve one problem. Here problem is a boy of 50 kg is running with a velocity of 2 meter per second and jumps over a stationary trolley of 50 kg while running. What is the velocity of trolley after jumping? So mass of the boy, that is m1 50 kg, and initial velocity is u1, that is 2 meter per second, and mass of trolley, that is m2 50 kg, and initial velocity of trolley, that is u2 0, because it is stationary. It is not moving, that's why it is 0. So we have to find the final velocity of the trolley, that is v2. So here v1 equal to v2, we know that since the boy jumped over the trolley, thus the final velocity v1 of the boy will be equal to the trolley. So that is v1 equal to v2. So here we have to substitute these values in the equation m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. So we will get that, if you simplify this, we getting that v2 equal to, here if we take this 100 to left side, that will become 100 by 100. So that is 1 meter per second is our answer. So here we are going to solve problems and questions also. So in assessment, the first question is explain the law of conservation of momentum with an example. So here we have to explain the law of conservation with an example. So this is our law of conservation of momentum. So this is our example. Okay. After that, write this one also, our equation. This one. Okay. So this is the answer for first question. Next, Telugu medium మొదటి ప్రశ్న, ద్రవ్యవేగ నిత్యత్వ నియమంని ఒక ఉదాహరణతో వివరించండి. సో మన ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఇది. మన ఎగ్జాంపుల్గా మీరు ఇది తీసుకోండి. సో ఈ బొమ్మ గీసి ఇది రాయండి. దాని తర్వాత మనం సూత్రం కూడా రాద్దాం, ఫార్ములా. అది ఫార్ములా, ఇది మన ఫార్ములా. సో ఇది మన మొదటి జవాబు. ఇక రెండవ ప్రశ్న, 1500 కేజీలు గల ద్రవ్యరాశి గల ఏ అనే కారు 25 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ 1000 కేజీల ద్రవ్యరాశి మరియు 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న బి అనే కారును ఢీకొన్నది. ఢీకొన్న తర్వాత ఏ అనే కారు వేగం 20 మీటర్లు పర్ సెకండ్కు తగ్గిపోయింది. అయినా బి కారు వేగం ఎంత ఉంటుంది? సో ఇది ప్రాబ్లం కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ కూడా చూసి మనం ఒకేసారి చేద్దాం. సో కార్ ఏ ఆఫ్ మాస్ 1500 kgs traveling at 25 meter per second collides with another car B of mass 1000 kg traveling 50 meter per second in the same direction. After collision, the velocity of car A becomes 20 meter per second. Calculate the velocity of car B after collision. So here car A, this is M1, this is U1, this is M2, this is U2, and this is V1. So you have to find out V2. Okay, so let's solve the problem. ఓకే, ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. మనకి 1500 1000 ఇచ్చాడు, 2 మాసెస్, అండ్ 25 15గా ఉంది అది. సో ఓకే, సో మనకి ఇచ్చినవి ముందు రాసుకుందాం.
m1 1500 kg, m2 1000 kg 1000 kgs, and u1 25 meter per second, u2 1 minute ఒకసారి చూద్దాం మనకి ఎంత ఇచ్చాడు. u2 15, yes 15, so 15 meter per second, and v1 కూడా మనకి ఇచ్చాడు, దట్ ఈస్ ఏ అనే కార్ వేగం 20 మీటర్ పర్ సెకండ్కి తగ్గింది. సో 20 మీటర్ పర్ సెకండ్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ v2. ఓకే, సో వెరీ సింపుల్. అవర్ ఫార్ములా ఈజ్ m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. okay, see this is our law of conservation formula. This one m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. okay, right. So now you have to substitute. ఇప్పుడు మనం ప్రతిక్షేపించాలి. m1 మనకి 1500 ఉంది, u1 25 ఉంది. సో 1500 ఇంటూ 25 మనం చేయవలసింది. 1500 ఇంటూ 25 ప్లస్ m2 u2 మనకి ఎంత ఉంది 1015. 1000 ఇంటూ 15. ఓకే, ఇది మన లెఫ్ట్ సైడ్. సో ముందు మనం లెఫ్ట్ సైడ్ నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను, నేను తీసేస్తున్నాను. సో నేను మనకి ఇక్కడ స్థలం లేదు కాబట్టి నేను ఇక్కడ వేస్తాను. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏం చేయాలి, మనం 25 25 ఇంటూ 15. 25 ఇంటూ 15 ఏమవుతుంది, 15 5 75, 15 2 30, 37. సో 37,500 ప్లస్ 1000 ఇంటూ 15 దట్ ఈస్ 15,000. ఓకే, ఇది మన లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇక రైట్ సైడ్ మనం ఇక్కడ చేస్తే m1 అగైన్ 1500 ఇంటూ v1. v1 మనకి ఎంత ఇచ్చాడు, v1 20. ఓకే, ఇంటూ 20 ప్లస్ m2 మనకి ఎంత 1000 ఇంటూ v2 మనకు తెలియదు, ఇదే మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో ఇక్కడ 1500 ఇంటూ 20 ఏమవుతుంది, 15 2 30. సో 30,000 ప్లస్ 1000 v2 వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ వరకు రాసుకోండి. సో ఫస్ట్ ఇది మనం సూత్రం వేసాం, తర్వాత దీన్ని ప్రతిక్షేపించాం, సబ్స్టిట్యూట్ చేసాం, దీని తర్వాత స్టెప్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇరేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా సో ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే, అడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూడండి. సో 0 0 5 plus 0 5, 7 plus 5 12, and 1 here 3 1 4 5. ఓకే, అండ్ ఈ 30,000 ఇది తీసుకొస్తే మనకి ఏమవుతుంది, -30,000 అవుతుంది. -30,000 ఈజ్ ఈక్వల్ టు 1000 v2. ఓకే, ఇది మన నెక్స్ట్ స్టెప్. ఓకే, ఆఫ్టర్ దట్ 52,500 నుంచి మనం 30,000 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎంత వస్తుంది చూడండి, 0 0 -0. సో 5 - 0 దట్ ఈస్ 5, 2 - 0 దట్ ఈస్ 2, 5 - 3 దట్ ఈస్ 2. ఓకే, ఆఫ్టర్ దట్ we take this 1000 to left side LHS, so this will become by 1000 is equal to v2. So 2 zeros are cancelled, now only 1 0, so it will become 22.5 meter per second. Okay, so
this is our answer. So car A velocity is decreases, that is first of all 20, it is decreases and it is increasing. Okay, this is our second problem. Now third one, ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని రాయండి. ఓకే, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఇంతకుముందే మనం రాసాం ఫస్ట్ క్వశ్చన్లో. ఓకే, ఇదే మన ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. సో ఇదే మన మూడో ప్రశ్నకి ఆన్సర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి అంతే. ఓకే, ఇది మన మూడో ప్రశ్నకి జవాబు. థర్డ్ వన్, రైట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. ఓకే, సో దిస్ ఈస్ థర్డ్ ఆన్సర్, law of conservation of momentum. So here we have to write this one. Okay, this one from law of conservation of momentum, in the absence of net external force on the system, the momentum of the system remains unchanged. Okay, this is third answer. Now fourth one, నాలుగో ప్రశ్న, రాకెట్ డాష్ నిత్యత్వ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ద్రవ్యవేగ నిత్యత్వ నియమంపై, అంటే బి అనేది ఆన్సర్. నెక్స్ట్, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం కింది వాటిలో వేటికి వర్తిస్తుంది? ఏక కణాలకు, కేవలం 2 కణాలకు, కణాల వ్యవస్థ కేవలం 3 కణాలకి. చూడండి, మనం ఇక్కడ చెప్పాం ఒక వ్యవస్థలో అని చెప్పాం కాబట్టి కణాల వ్యవస్థకి ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, స్థిర ద్రవ్యరాశి గల ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం దాని డాష్కు అనులోమానుపాతంలో ఉంటుంది, దాని వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి బి ఆన్సర్. ఒక బరువైన రాయి మరియు ఒక చిన్న బంతి ఒక కొండ కింది భాగానికి దొర్లించబడ్డాయి. కొండ కింది భాగంలో ఘర్షణ లేనట్టుగా భావిస్తే ఆ బంతికి ద్రవ్యవేగం తక్కువ ఉంటుంది, ద్రవ్యవేగం సమానంగా ఉంటుంది, ద్రవ్యవేగం ఎక్కువగా ఉంటుంది. అంతే కదా, ద్రవ్యవేగం ఎక్కువగా ఉంటుంది. సి అనేది ఆన్సర్. ఓకే, అంతే తెలుగు మీడియం. నా ఇంగ్లీష్ మీడియం. ఫోర్త్ వన్, రాకెట్ వర్క్స్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్. బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ హోల్డ్స్ ఫర్ అ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఒక సిస్టమ్. ఓకే, ద momentum of a body given mass is proportional to its velocity. B is your answer. Last one, a heavy rock and a small ball roll down on a hill. Neglecting friction at the bottom of the hill, the ball will likely have more momentum because it have less mass. So C is your answer. Okay, so this is your 10th part, 10th worksheet. All of you subscribe this channel for more videos.